క్రీస్తు శకం 630 తయీఫ్కు చెందినటువంటి ఒక బృందము దైవ ప్రవక్త ముహమ్మద్ వారిని కలవడానికి మదీనాకు వచ్చింది. ఈ తయీఫ్ ప్రజలు ఎవరు అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశాన్ని వినకపోవడమే కాకుండా దైవ ప్రవక్తను రక్తసిక్తమయ్యే విధంగా అల్లరి మూకలను పెట్టి రాళ్ళు రువ్వి కొట్టి స్పృహ తప్పిపోయే విధంగా చేసినటువంటి ఆ వర్గం ఈ తయీఫ్ ప్రజలే. ఆఖరికి దేవుని యొక్క దూత అక్కడికి వచ్చి దైవ ప్రవక్త మీరు అనుమతి ఇవ్వండి, 2 పర్వతాల మధ్యన పెట్టి వీరిని నుజ్జు చేస్తాము అని అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ వారు అన్నారు, లేదు, వీరు కాకపోతే వీరి తర్వాతి తరాలైన దైవాన్ని దైవ ధర్మాన్ని అర్థం చేసుకుంటాయి అని వీరి కోసమే దువా చేశారు. ఇలాంటి తయీఫ్ ప్రజలు క్రీస్తు శకం 630 తర్వాత వీరిలోని ఒక వర్గాన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ వారి వద్దకు వెళ్ళి మాట్లాడమని పంపిస్తారు. దీన్ని వఫ్దే తయీఫ్ ప్రజల యొక్క సందర్శన అనే పేరుతో ఇస్లామీయ చరిత్రలో లెక్కించబడింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ తయీఫ్ ప్రజలు వచ్చినప్పుడు తిట్టలేదు, చీత్కరించలేదు, నన్ను ఇలా అవమానపరిచారు కదా అని అనలేదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తయీఫ్ ప్రజల్ని మస్జిదే నబవీలోకి సాదరంగా ఆహ్వానించారు. మస్జిదే నబవీలో వారి కోసం ప్రత్యేకమైనటువంటి గుడారాలను ఏర్పాటు చేశారు. మస్జిదీ నబవీలో వారికి తినడానికి ఉండడానికి ఏర్పాట్లు చేశారు. వారు అడిగినటువంటి ప్రతి ప్రశ్నను ఎంతో సహనంతో సమాధానం ఇస్తూ వెళ్ళారు. ఆ తర్వాత వారిని సాధారణంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తయీఫ్ ప్రజల్ని వారి ప్రదేశానికి సాగనంపారు. ఈ అత్యద్భుతమైనటువంటి సంఘటన మనకు చాలా ఆదర్శం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహిష్ణుత, ఇతర మతస్థుల పట్ల వారికి ఉన్నటువంటి భావన ఏమిటో ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా ముస్లిమేతరులను మస్జిద్లోనికి రానివ్వడానికి సంకోచిస్తున్నటువంటి ఈవేళ దైవ ప్రవక్త యొక్క సున్నత్తును జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దైవ ప్రవక్త యొక్క సున్నత్ ప్రకారం ప్రతి ముస్లిమేతరును సైతం దైవ గృహంలోకి దైవదాసుని పిలవలసినటువంటి బాధ్యత ఉందని మర్చిపోకూడదు. ఇది ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి.